సో ఈరోజు ఆర్టికల్ యొక్క టైటిల్ ఫుల్లర్ ఎక్స్ప్రెషన్. ఏంటమ్మా టైటిల్? ఫుల్లర్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటి? ఫుల్ మేనిఫెస్టేషన్. సో బేసిక్గా రీసెంట్గా సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ చేంజ్ అయింది. దాని బేస్ ఇయర్ చాలా విషయాలు మార్చారు. సో ఆ మార్చిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఫుల్ మేనిఫెస్టేషన్ లేదా రిఫ్లెక్షన్ అనేది మనకి ఇప్పుడు మే నెల డేటాలో కనిపిస్తుంది అని చెప్పడం ఈ ఫుల్లర్ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్. A rapid decline in inflation appears unlikely even if the war ends. యుద్ధం అనేది యుఎస్ ఇరాన్ వార్ ఎండ్ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా క్విక్గా ఇన్ఫ్లేషన్ డిక్లైన్ అయ్యడం అనేది అన్లైక్లీ. అంత ఈజీగా ఇన్ఫ్లేషన్ డిక్లైన్ అయ్యేలా కనిపించట్లేదు. ఇట్ మే టేక్ టైం. ఇన్ఫ్లేషన్ డిక్లైన్ అవ్వడానికి టైం పట్టేలా ఉంది అని దీని యొక్క మీనింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఎర్లియర్ సిపిఐకి కొత్త సిపిఐకి అసలు డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్సెస్ అనేవి ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి వీటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు బిఫోర్ దట్ వాట్ ఈజ్ సిపిఐ? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఏం చేస్తుంది? ఇట్ మెజర్స్ ఇన్ఫ్లేషన్. ఇది ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తుంది. ఏ లెవెల్లో? ఎట్ రిటైల్ లెవెల్. రిటైల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసేదాన్నే మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి అంటాం. రిటైల్ అంటే ఎవరు? మనలాంటి వాళ్ళం మార్కెట్లో మండీస్లో కొనే రేట్లు, మార్కెట్లో మండీస్లో ఉన్న రేట్లు ఎంత పెరుగుతున్నాయి అని చెప్పి ఇది చెక్ చేస్తుంది. సో సిపిఐ మనకి రూరల్కి మెజర్ చేస్తారు, అర్బన్కి మెజర్ చేస్తారు, కంబైన్డ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సిపిఐని రిలీజ్ చేసే డిపార్ట్మెంట్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ మినిస్ట్రీ వాళ్ళు ఎన్ఎస్ఓ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ రిలీజ్డ్ మంత్లీ. ప్రతి నెల కూడా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్నే రెఫరెన్స్గా తీసుకొని ఆర్బీఐ తన మానిటరీ పాలసీని కండక్ట్ చేస్తుంది. సో ఆర్బీఐ మానిటరీ పాలసీకి ఆధారం ఏంటి అని అడిగితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మోస్పీ అంటాం. అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకారం ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉండాలంట? 4 ± 2% ఉండాలి. అంటే 2 నుంచి 6% లోపే ఇది ఉండేలా చూసుకోవాలి. అలా ఉండేలా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ యొక్క కమిటీది. సో ఇది కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది 2 to 6% మధ్య ఉండాలి. 4 ± 2% దగ్గర ఉండాలి అనేది దాని గోల్. అయితే దీన్ని మెజర్ చేసేది డిపార్ట్మెంట్స్ అవన్నీ మాట్లాడుకున్నాం. అయితే సిపిఐలో వేరియేషన్ వచ్చిందని చెప్పాను. ఆ వేరియేషన్ ఏంటి? ఓల్డ్ సిపిఐకి కొత్త సిపిఐకి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసేద్దాం. వేరియేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ డిఫరెన్సెస్ అనేవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన డిఫరెన్సెస్ కాబట్టి వీటిపైన ప్రశ్నలు అడగడానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ది బేస్ ఇయర్. ఓల్డ్ సిపిఐలో మనకి 2012 బేస్ ఇయర్ అయితే ఇప్పుడు మనకి 2024 బేస్ ఇయర్. 24 అనేది బేస్ ఇయర్. బేస్ ఇయర్లో చేంజ్ వచ్చింది. బేస్ ఇయర్లో ఒక మార్పు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకుముందు డేటా సోర్సు ఏ డేటాని బేస్ చేసుకొని వీళ్ళు సిపిఐ మెజర్ చేసేవారంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే యూజ్ చేసేవారు. ఇప్పుడు వచ్చేసరికి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే, ఇప్పుడు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. గ్రూప్స్ వచ్చి డివిజన్స్ ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేసేవారంటే ఇంతకుముందు 6 గ్రూప్స్గా డివైడ్ చేసేవారు. ఇప్పుడు వచ్చేసి 12 గ్రూప్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఐటమ్స్ ఇంతకుముందు 299 ఐటమ్స్ని ట్రాక్ చేసేవారు. ఇప్పుడు వచ్చేసి మనకి 358 ఐటమ్స్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. అందులో 308 గుడ్స్ అయితే 50 సర్వీసెస్ ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ని ఇప్పుడు ట్రాక్ చేస్తున్నారు. సో ఇంత ముందు కంటే ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కువ ఐటమ్స్ని ట్రాక్ చేయడం జరుగుతుంది, ఎక్కువ డివిజన్స్ కూడా తీసుకున్నారు. అయితే మీకు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఇది ఓల్డ్, ఇది న్యూ కదా. ఇన్ఫ్లేషన్లో సిపిఐలో ఎక్కువ వెయిట్ ఉన్న సెగ్మెంట్ ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్. సో ఫుడ్ అండ్ బెవరేజెస్ అనే దానికి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఓల్డ్లోనూ ఎక్కువ ఉంది, న్యూలోనూ ఎక్కువ ఉంది. ఓల్డ్లో అయితే మీకు 45.86% వెయిటేజ్ ఉంటే న్యూలో అది తగ్గింది. ఎంతకు తగ్గిందంటే మనకి 36.75%కి తగ్గింది.
ఓల్డ్తో పోలిస్తే న్యూలో ఇప్పటికీ కూడా ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్ ఓవరాల్గా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వెయిటేజ్ అనేది 45.86 నుంచి 36.75%కి తగ్గడం అనేది జరిగింది. మైండ్లో పెట్టుకోండి. ఇంకొక ఆస్పెక్ట్ కూడా మీరు గమనించాలి. హౌసింగ్ గురించి తీసుకుంటే ఓల్డ్లో ఓన్లీ అర్బన్కి మాత్రమే ట్రాక్ చేసేవారు, రూరల్ హౌసింగ్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసేవారు కాదు. న్యూలో రూరల్ అండ్ అర్బన్ రెండింటినీ కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. రూరల్ అర్బన్ రెండింటినీ కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఫైనల్గా మనకి డేటా కలెక్షన్, ఈ ప్రైసులు పెరిగాయా లేదా ఇవన్నీ డేటా కలెక్షన్ కోసం సర్వేలు చేస్తారు కదా. సర్వేలు చేసేటప్పుడు అప్పుడు ఫిజికల్ పేపర్ మీద కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు కేపీ, కంప్యూటర్ అసిస్టెడ్ అనమాట. కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూయింగ్ అంటే చేతిలో ఒక ట్యాబ్లెట్ పెట్టుకొని అడిగి వెంటనే యాప్లో అప్డేట్ చేస్తారు డేటా. సో ఇది ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టెంట్గా డేటా అప్డేట్ అయిపోతుంది యాప్లోకి. అట్లా కంప్యూటర్ అసిస్టెడ్ పేపర్ ఇంటర్వ్యూయింగ్ ద్వారా డేటాని కలెక్ట్ చేస్తారు. ఏం డేటా కలెక్ట్ చేస్తారు, ఎవరు కలెక్ట్ చేస్తారంటే వీళ్ళందరూ మండీస్కి వెళ్తారు, మార్కెట్స్కి వెళ్ళి ఉల్లిపాయల రేట్లు ఎంత పెరిగాయి, టొమాటోల రేట్లు ఎంత పెరిగాయి, ఉప్పులు పప్పుల రేట్లు ఎంత పెరిగాయి, అందులో ఉన్న ఐటమ్స్ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్న వేరియస్ ఐటమ్స్ యొక్క ధరల్లో ఎంత మార్పు వచ్చిందని చెప్పి సర్వేలు చేస్తారు. ఆ సర్వేలు చేయడం ద్వారా ఈ డేటా అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఆ సర్వేస్ ఇంతకుముందు పేపర్ బేస్డ్ చేసి మళ్ళీ తర్వాత అప్డేట్ చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్గా కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూయింగ్ ట్యాబ్లోనే చేసేస్తున్నారనమాట. అది పాతదానికి కొత్తదానికి ఉన్న ప్రధానమైన డిఫరెన్సెస్. ఓకే, మేజర్ డిఫరెన్సెస్ మీకు చెప్పాను. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో కొత్తది మనకి 2026 ఫిబ్రవరి నుంచి రావడం మొదలైంది. 26లో లాంచ్ చేశారు. సో ఇప్పుడు దాని తాలూకా ఒక్కొక్క మంత్ అయ్యే కొద్దీ మనకి దాని ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మే నెల డేటా మనకి ఇచ్చారు. సో మే నెల డేటాలో ఏం చెప్పారు ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. గుడ్ మార్నింగ్ నైషద, శ్రావణి, షైకా, ప్రవీణ్ సాయి. యా, ఇండియాస్ మే రిటైల్ ఇన్ఫ్లేషన్ at 3.93%, the highest in the current CPI series and roughly a 15-month high if compared with the previous series, has begun to reflect the pass-through effects of surging food and fuel costs more clearly than in previous months. ఇండియా యొక్క మే రిటైల్ ఇన్ఫ్లేషన్ at 3.93% ఉంది. ఇండియా యొక్క మే రిటైల్ ఇన్ఫ్లేషన్ ద హయ్యెస్ట్ ఇన్ ద కరెంట్ సిపిఐ సిరీస్లో ఇది హయ్యెస్ట్. కరెంట్ సిపిఐ సిరీస్ అంటే స్టార్ట్ అయిందే 2-3 నెలల క్రితం. ఈ 3-4 నెలల్లో ఇది హయ్యెస్ట్. అండ్ రఫ్లీ ఏ 15-month హై అంటే పాతదాన్ని కూడా మనం కంపేర్ చేసుకుంటే ఓల్డ్ సిపిఐ సిరీస్తో కూడా కలిపి చూసుకుంటే గడిచిన 15 నెలల్లో ఇది హయ్యెస్ట్ అంట. అయితే మీరు అడగొచ్చు, సార్ 3.93% హయ్యెస్ట్ ఏంటి సార్, మనకి చెప్పింది 4 ± 2% కదా, 6 పైన ఉంటే కదా మనం హయ్యెస్ట్ అంటామంటే గడిచిన కొన్నాళ్ళగా ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది. 2%, 3%, 4 చాలా తక్కువగా రన్ అవుతూ వస్తుంది అనమాట. అందువల్ల ఆ తక్కువగా ఉన్న ఇన్ఫ్లేషన్ మెల్లమెల్లగా ఇట్ ఈస్ ఇంచింగ్ టువర్డ్స్ 4 వైపు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 5, తర్వాత 6 దాటితే మనకి డేంజర్. అంటిల్ దెన్ డేంజర్ అయితే లేదు. సో ఇది మనకి స్టోరీ. అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం ఏదైతే ఉందో ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఇట్ హెస్ బిగన్ టు రిఫ్లెక్ట్ ది పాస్ త్రూ ఎఫెక్ట్స్ ఆఫ్ సర్జింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్. సర్జింగ్ అంటే అర్థం ఏంటమ్మా? పెరిగిపోతున్నా. ద మీనింగ్ ఆఫ్ సర్జింగ్ ఈజ్ విపరీతంగా పెరిగిపోతున్నా. ఏవి పెరిగిపోతున్నాయి? ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్. ఫుడ్ కాస్ట్, ఫ్యూయల్ కాస్ట్ రెండూ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఫ్యూయల్ కాస్ట్ ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసు. ఎందుకంటే US-Iran వార్ వల్ల, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేయడం వల్ల, మనకి అవైలబిలిటీ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల మార్కెట్లో సప్లై కన్స్టెంట్స్ వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఇండియా ఇంపోర్టింగ్ నేషన్ కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి దాని ల్యాండెడ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగాయి. దానివల్ల ఫుడ్ ప్రైసెస్ కూడా పెరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వీటి యొక్క పాస్ త్రూ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? మనకి హోల్సేల్ లెవెల్లో లేదా ప్రొడ్యూసర్ లెవెల్లో పెరిగిన ఖర్చులన్నీ కూడా రిటైల్ లెవెల్లోకి వచ్చేసాయి అంటే వచ్చేసాయి. కన్జ్యూమర్కి పాస్ ఆన్ అవుతున్నాయి అంటే పాస్ ఆన్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ మంత్స్ కంటే కూడా ఈ మంత్లో ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారు US-Iran వారు మనకి ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. సో దాని యొక్క ఫుల్ ఇంపాక్ట్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇందాక ఫుల్లర్ ఎక్స్ప్రెషన్ అనేది మనం అలా కూడా తీసుకోవచ్చు. ఆ వారి యొక్క ఫుల్ ఇంపాక్ట్ అనేది మనకి ఇప్పుడు మే నెల డేటాలో, ఇమీడియట్గా వచ్చిన మార్చ్ డేటాలో, ఏప్రిల్ డేటాలో అంతగా కనిపించలేదు, కానీ మే నెల డేటాలో ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ప్రీవియస్ మంత్స్తో కంటే ఫుల్ ఇంపాక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. హౌఎవర్, లాస్ట్ మంత్స్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్, ద ఫస్ట్ అండర్ ద న్యూ WPI సిరీస్,
and due later this month alongside India's first producer price index should reveal how much of the price shock producers and wholesalers continue to absorb. అయితే గమనించండి ఇక్కడ లాస్ట్ మంత్స్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్, లాస్ట్ మంత్ వచ్చిన హోల్సేల్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్, ద ఫస్ట్ అంట ద న్యూ డబ్ల్యూపీఐ సిరీస్. సో సిపిఐతో పాటు డబ్ల్యూపీఐ సిరీస్ కూడా కొత్త వచ్చింది. అలాగే కొత్తగా మనం ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనే దాన్ని కూడా మనం రిలీజ్ చేస్తున్నాము. పీపీఐ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు కొంచెం స్టోరీ చెప్పాలి ఇక్కడ. సిపిఐకి డబ్ల్యూపీఐకి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్కి మధ్య డిఫరెన్స్ చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. ఐ వుడ్ రాదర్ స్టార్ట్ లైక్ దిస్. ఐ విల్ స్టార్ట్ విత్ పీపీఐ. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్కి, డబ్ల్యూపీఐకి, సిపిఐకి మధ్య డిఫరెన్స్ చూద్దాం, రివర్స్లో వద్దాం. సో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ ప్రైస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్. ఈ పదం ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ పెయిడ్ బై, ఇట్ ఈజ్ రిసీవ్డ్ బై. ప్రైస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్ ఎట్ ఫ్యాక్టరీ గేట్. దాంట్లో వచ్చే ఇంక్రీజ్, ఈ ప్రైస్లో వచ్చే ఇంక్రీజ్ని క్యాప్చర్ చేసేది ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్, ఐ హ్యావ్ ఏ ఫ్యాక్టరీ. నేను ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి. సో ఈ ఫ్యాక్టరీని ఉపయోగించి నేను ఒక వస్తువుని తయారు చేస్తున్నాను. పలానా ఏ అనే గుడ్ని నేను తయారు చేస్తున్నాను అనుకోండి, ఈ వస్తువుని తయారు చేస్తున్నాను అనుకోండి. దీనికి నాకు కంప్లీట్ కాస్ట్, తయారీ ఖర్చు అన్నీ కలుపుకొని తయారీ ఖర్చు వచ్చేసి నాకు 1000 రూపీస్ పర్ ఐటమ్ అయ్యింది అనుకోండి. నేను దీనికి ప్రాఫిట్ ఒక 200 రూపీస్ యాడ్ చేసుకున్నాను అనుకోండి. సో నేను ఎంతకు అమ్ముతాను, ఇది 1200 రూపీస్కి నేను అమ్ముతాను అనుకుంటాను. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ వాట్ ఐ విల్ గెట్ 1200 రూపీస్. అయితే మీరు అడగొచ్చు, సార్ నేను 1200 రూపీస్కి దీన్ని అమ్ముతున్నాను ఫ్యాక్టరీ ఓనర్గా, మరి ఈ హోల్సేలర్ ఎవడైతే ఉన్నాడో ఈ హోల్సేలరు 1200 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాడా అని మీరు అడగొచ్చు. నో, హోల్సేలర్ దీన్ని 1200 రూపీస్ పెట్టి కొనట్లేదు. అదేంటి సార్, మరి 1200కే కదా నేను అమ్ముతున్నానని మీరు అడగొచ్చు. ఆ 1200కి నేను అమ్ముతున్నాను, కానీ హోల్సేలర్ కొనేటప్పుడు ఈ 1200కి జిఎస్టీ యాడ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా యాడ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ కలిపి హోల్సేలర్ పే చేస్తాడు ఎవరికి, ప్రొడ్యూసర్కి. కాకపోతే ప్రొడ్యూసర్కి మిగిలేది 1200 కాబట్టి ఈ 1200లో వస్తున్న ఇంక్రీజ్ని మాత్రమే నేను ట్రాక్ చేస్తే అది ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అవుతుంది. ఆ ధరల్లో ఎంత పెరుగుదల ఉంది అనేది మనం ట్రాక్ చేస్తే దట్ ఈజ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇదంతా కలిపి మనకి డబ్ల్యూపీఐ అయిపోతుందా అని. నో, డబ్ల్యూపీఐ అది అవ్వదు. మరి డబ్ల్యూపీఐ ఏమవుతుంది, దీనికి ఇందాక ఏదైతే మనం చూసామో ఇదంతా, ఈ బాక్స్ అంతా కలిపి హోల్సేలర్ యొక్క కాస్ట్ అవుతుంది, అవునా కాదా? దిస్ ఈజ్ హోల్సేలర్స్ కాస్ట్. ఎందుకంటే హోల్సేలర్ ప్రొడ్యూసర్కి ఇవ్వాల్సిన అమౌంట్, జిఎస్టీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇదంతా కలిపి హోల్సేలర్ కాస్ట్. ఇదే ప్రైస్కి మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కన్జ్యూమర్స్కి అమ్ముతాడా? డెఫినెట్లీ నాట్. ఎందుకని? హీ విల్ యాడ్ హిజ్ మార్జిన్, తన ప్రాఫిట్ మార్జిన్ కూడా యాడ్ చేసుకుంటాడు. సో తను తన ప్రాఫిట్ మార్జిన్ కూడా యాడ్ చేసుకుంటాడు. సో హోల్సేల్ మార్కెట్లో హోల్సేలర్ ఏ ప్రైస్కి అయితే అమ్ముతున్నాడో దట్ ఈస్ హోల్సేల్ ప్రైస్. హోల్సేల్ మార్కెట్లో హోల్సేలర్ ఏ ప్రైస్ అయితే అమ్ముతున్నాడో అది హోల్సేల్ ప్రైస్. గమనించాలి, హోల్సేల్ ప్రైస్లో ఏమవుతుంది, హోల్సేలర్ ప్రొడ్యూసర్కి పే చేసే అమౌంట్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, జిఎస్టీలు ఇవన్నీ కలపగా మళ్ళీ తన ఓన్ మార్జిన్ కూడా యాడ్ అవుతుంది. తన ఓన్ మార్జిన్ కూడా యాడ్ చేసుకొని హోల్సేలర్ రిటైలర్స్కి అమ్ముతాడు. ఆ ప్రైస్ని మనం హోల్సేల్ ప్రైస్ అని చెప్పి అంటాం. దీంట్లో వచ్చే ఇంక్రీజ్ని, ఇది ఎంత పెరుగుతుంది అని చెప్పి ట్రాక్ చేసేది డబ్ల్యూపీఐ. మరి సిపిఐ ఏంటి, ఎండ్ కన్జ్యూమర్ రిటైలర్స్కి ఎంత పే చేస్తున్నాడో, ఎండ్ కన్జ్యూమర్ రిటైలర్స్కి ఎంత పే చేస్తున్నాడు అనే దాన్ని చూసి దాంట్లో ఎంత పెరుగుదల వచ్చిందని చెక్ చేస్తారు. దట్ ఈస్ సిపిఐ. ఈజ్ దిస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? డబ్ల్యూపీఐ, సిపిఐ అండ్ పీపీఐకి మధ్య డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైందా రాజా అండ్ రాణి? అందరూ చెప్పాలి. యువరాణులు, యువరాజులు అందరూ ఉన్నారు, చెప్పండి. డబ్ల్యూపీఐ, పీపీఐ అండ్ సిపిఐ మూడింటి మధ్య
వ్యత్యాసము, డిఫరెన్స్ అనేది అర్థమైందా లేదా? ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఈ మూడింట్లో ట్యాక్స్ కాంపోనెంట్ అనేది లేనిది, ట్యాక్స్ కాంపోనెంట్ అనేది లేని ఇండెక్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఇట్ ఈస్ పీపీఐ. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో జిఎస్టీ లేదు. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో ఏం లేదు? జిఎస్టీ అనేది లేదు. తను ఇంకో పాయింట్ గమనించాలి, రా మెటీరియల్ చెల్లించేటప్పుడు ట్యాక్స్ పెట్టుండొచ్చు, కాదని చెప్పను, కానీ ఈ జిఎస్టీ వీళ్ళకి అమ్మేటప్పుడు వచ్చే జిఎస్టీ మాత్రం దీంట్లో లేదు. క్లియర్ అమ్మా? సో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అర్థమైందా మీకు? ఇదేంటి? ప్రొడ్యూసర్స్, నేను సింపుల్ ఒక సెంటెన్స్లో రాస్తాను చూడండి. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మెజర్స్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్. డబ్ల్యూపిఐ వచ్చేసరికి సోల్డ్ బై హోల్సేలర్స్. Okay, should I get prices? ఓకే, ఇది మీరు గమనించాలి. ఈజ్ దిస్ క్లియర్? ఈజ్ దిస్ క్లియర్? పీపీఐ, డబ్ల్యూపిఐ, సిపిఐ, ఇది గమనించండి. ఆ సెంటెన్స్ చూడండి. ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్. దిస్ ఈజ్ ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్. కీప్ ఇట్ ఇన్ మైండ్. హోల్సేలర్స్ పీపీఐకి, ప్రొడ్యూసర్స్కి పే చేసిన అమౌంట్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సిపిఐ చూసినప్పుడు ప్రైసెస్ పెయిడ్ బై కన్జ్యూమర్స్ టు రీటైలర్స్. ఇలా ఉంది. రెండోది డబ్ల్యూపిఐ చూస్తే ప్రైసెస్ పెయిడ్ బై రీటైలర్స్ టు హోల్సేలర్స్. ఇది కూడా క్లియర్. కానీ పీపీఐకి వచ్చేసరికి ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రైసెస్ పెయిడ్ బై హోల్సేలర్స్ టు ప్రొడ్యూసర్స్ అని నేను చెప్పట్లా. ఏమంటున్నాను? ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్ అంటున్నాను. రిసీవ్డ్ అని ఎందుకు అంటున్నానంటే అందులో ట్యాక్స్ కాంపోనెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవన్నీ ఉండవు. కానీ హోల్సేలర్, రిటైలర్కి, ప్రొడ్యూసర్కి పే చేసే దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, జిఎస్టీ అన్నీ ఉంటాయి. సో అందుకు పీపీఐలో ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్ అనే పదాన్ని వాడతాం. క్లియర్ కదమ్మా? సిపిఐ సింపుల్. కన్జ్యూమర్స్ రిటైల్ షాప్స్కి ఎంత పే చేస్తున్నారు, దాంట్లో ఎంత పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ ఈ ప్రైసెస్లో ఇంక్రీజ్ని ఇది చూస్తుంది, ఈ ప్రైసెస్లో ఇంక్రీజ్ని ఇది చూస్తుంది, ఈ ప్రైసెస్లో ఇంక్రీజ్ని ఇది చూస్తుంది. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. అయితే పీపీఐ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము? ఇండియాలో పీపీఐ ఉందా? ఇండియాలో ఓన్లీ సిపిఐ మరియు డబ్ల్యూపిఐ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మంత్ నుంచి మనం పీపీఐ కూడా రిలీజ్ చేస్తున్నాం. అయితే పీపీఐ రిలీజ్ చేస్తే డబ్ల్యూపిఐ ఎత్తేస్తారా అని అడగచ్చు. నో. రైట్ నౌ గవర్నమెంట్ యొక్క ప్లాన్ ఏంటంటే డబ్ల్యూపిఐ ప్లస్ పీపీఐ రెండు కలిపి రిలీజ్ చేస్తారు ఫర్ 5 years. ఒక 5 ఏళ్ల పాటు రెండింటిని రిలీజ్ చేసి ఆ తర్వాత డబ్ల్యూపిఐని ఫేజ్ అవుట్ చేస్తారు. ఓన్లీ పీపీఐ కంటిన్యూ చేస్తారు. సో 5 సంవత్సరాల తర్వాత మనకి ఇండియాలో సిపిఐ మరియు పీపీఐ మాత్రమే ఉంటాయి, డబ్ల్యూపిఐ ఉండదు. ప్రస్తుతానికి సిపిఐ, డబ్ల్యూపిఐ, పీపీఐ 3 కూడా ఉంటాయి. ఎందుకు పీపీఐ యూజ్ చేస్తున్నారు డబ్ల్యూపిఐ బదులు, ఎందుకు మారుద్దాం అనుకుంటున్నారంటే పీపీఐలో ట్యాక్స్ కాంపోనెంట్, జిఎస్టీ కాంపోనెంట్ లేదు. మీరు గమనించారా లేదో? జిఎస్టీ కాంపోనెంట్, ట్రాన్స్పోర్టేషన్ కాంపోనెంట్ లేవు. సో ట్రూగా నిజంగా ప్రొడ్యూసర్కి కాస్ట్ ఎంత పెరిగింది అనేది మనకి ప్రాపర్గా రిఫ్లెక్ట్ చేసేది పీపీఐ. కొన్నిసార్లు ట్యాక్స్ పెరగడం వల్ల కూడా డబ్ల్యూపిఐ పెరగచ్చు. ఓన్లీ డబ్ల్యూపిఐ మీద ఆధారపడ్డాం అనుకోండి, దాంట్లో ట్యాక్స్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి ట్యాక్స్ కాంపోనెంట్ పెరిగిపోవడం వల్ల కూడా వచ్చే ఇన్ఫ్లేషన్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ మీరు పీపీఐ చూస్తే అది ప్రాపర్ ప్రొడ్యూసర్స్కి కాస్ట్ ఎంత పెరిగింది అనేది అని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే ప్రైస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్ అంటున్నాం. సో మనకి
ప్రొడక్షన్ స్థాయిలో ఏ లెవెల్లో మనకి ధరలు పెరుగుతున్నాయి అనేది ప్రాపర్ ట్రూ రిఫ్లెక్షన్ ఇచ్చేది పీపీఐ. సో పీపీఐని అడ్వాన్స్డ్ ఎకానమీస్ అన్నీ వాడతాయి. అమెరికా లాంటి కంట్రీస్ పీపీఐనే వాడతాయి. ఇండియా మాత్రం ఇంకా డబ్ల్యూపీఐ పట్టుకొని ఉంది. ఇప్పుడు ఇండియా కూడా అటువైపు షిఫ్ట్ అవుతుంది. అయితే ఒకేసారి ఎందుకు షిఫ్ట్ అవ్వట్లేదు, ఇమీడియట్గా డబ్ల్యూపీఐ ఆపేసి పీపీఐ పెట్టొచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చేయట్లేదంటే చాలా కార్పొరేట్ అగ్రిమెంట్స్ డబ్ల్యూపీఐ బేస్ చేసుకుంటారు. కంపెనీస్ మధ్య జరిగే అగ్రిమెంట్స్ కావచ్చు, పేమెంట్లు కావచ్చు, డబ్ల్యూపీఐ బట్టి నేను పే చేస్తాను, అది ఎంత పెరిగితే నేను అంత పెంచుతాను, ఇట్లాంటి అగ్రిమెంట్స్ ఉంటాయి ఇండిసెస్ బేస్డ్. సో కొత్త అగ్రిమెంట్స్ ఇంకెవరన్నా చేస్తే డబ్ల్యూపీఐ చేయొద్దు, పీపీఐ బేస్ చేసుకోండి అని చెప్పడం ఒక ఉద్దేశం అయితే, పాత అగ్రిమెంట్లు ఆల్రెడీ అగ్రిమెంట్స్ చేసుకునే వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వాలి కదా. రీసెంట్గా ఎవరైనా అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకోండి, మరి అట్లాంటి వాళ్ళకి సడన్గా డబ్ల్యూపీఐ గవర్నమెంట్ రిలీజ్ చేయడమే మానేసింది అనుకోండి, మరి అగ్రిమెంట్స్కి మీనింగ్ లేకుండా అయిపోతుంది. మరి అగ్రిమెంట్స్ ఎలా పనిచేస్తాయి, మీనింగ్ లేకుండా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ పీపీఐని డబ్ల్యూపీఐని ఒక 5 ఏళ్ల పాటు కంటిన్యూ చేసి ముందే మార్కెట్కి ఇండికేషన్ ఇస్తున్నారు. సో కొత్తగా మీరు ఏమైనా అగ్రిమెంట్ చేయాలనుకుంటే యు డూ ఇట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పీపీఐ, నాట్ ఆన్ డబ్ల్యూపీఐ. పాత అగ్రిమెంట్స్ ఒక 5 ఏళ్ల పాటు మేము సపోర్ట్ చేస్తామన్నట్టుగా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాల్సిన స్టోరీ. However, last month's wholesale inflation numbers, the first under the new CPI series. సో కొత్త సిపిఐ సిరీస్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. I'll do a video and due later this month alongside India's first PPI కూడా మనకు వస్తుంది. ఇవన్నీ కూడా they should reveal how much of the price shock producers and wholesalers continue to absorb. వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రైసులు పెరుగుతున్న ప్రైసులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూసర్స్ ఎంత అబ్జార్బ్ చేస్తున్నారు అండ్ హోల్సేలర్స్ ఎంత అబ్జార్బ్ చేస్తున్నారు అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది మనం గమనించాల్సిన విషయం. అబ్జార్బ్ అంటే ఆ ఖర్చుని భరించడం, ఎంత పాస్ ఆన్ చేస్తున్నారు, ఎంత అబ్జార్బ్ చేస్తున్నారు అనేది. సరే, మరి పనిగా మనం ఓల్డ్ డబ్ల్యూపీఐ, న్యూ డబ్ల్యూపీఐ కూడా మాట్లాడేద్దాం. ఓల్డ్కి వచ్చేసరికి బేస్ ఇయర్ 2011-12 బేస్ ఇయర్ అయితే, కొత్త దానికి 2022-23 అనేది బేస్ ఇయర్గా తీసుకున్నారు. బేస్ ఇయర్ మీకు చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి ఓల్డ్ దాంట్లో మనకి 697 ఐటమ్స్ ఉంటే, కొత్త దాంట్లో మనకి 957 ఐటమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి బాగా పెరిగాయి. అయితే దీంట్లో వెయిటింగ్ మెథడాలజీ కూడా చేంజ్ చేశారు. అది మీకు ఇక్కడ చెప్పినా వెంటనే అర్థం కాదు. ఐ హ్యావ్ టు డూ సెపరేట్ వీడియో. మెథడాలజీ సంగతి మీకు ఇక్కడ సపరేట్గా చేస్తాను. ఈ 2 పాయింట్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 697 ఐటమ్స్ నుంచి 957 పెరిగింది. బేస్ ఇయర్ 2011-12 నుంచి 22-23కి వచ్చింది. నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. ఇందాక ఒక మాట చెప్పాను, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారని. మరి డబ్ల్యూపీఐ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? విచ్ డిపార్ట్మెంట్ రిలీజెస్ డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారో మీరు నాకు కామెంట్స్లో పెట్టాలి. సో యూ హ్యావ్ టు సర్చ్ అండ్ కీప్ ఇట్ ఇన్ కామెంట్స్. ఓకే. May's food inflation rose at a faster clip to 4.78% from 4.20% in April. మే యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 4.78%కి పెరిగింది. ఎక్కడి నుంచి? 4.20 నుంచి. 4.20 ఉండేది 4.78%కి పెరిగింది. వైల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్లేషన్ రోజ్ బై 1.75% ఆఫ్టర్ ఏ మార్జినల్ కాంట్రాక్షన్ ఇన్ ఏప్రిల్. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్లేషన్ ఏమో 1.75% పెరిగింది ఆఫ్టర్ ఏ మార్జినల్ కాంట్రాక్షన్ ఇన్ ఏప్రిల్. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్లేషన్ 1.75% పెరగడం అనేది జరిగింది. మార్జినల్ అంటే కొంచెం కాంట్రాక్షన్ వచ్చింది. ఏ సబ్ డివిజన్ విత్ ఇన్ ద సెక్టర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఫర్ గుడ్స్ సర్జ్డ్ బై 7.63%. సో ఈ సెక్టార్లోనే సబ్ డివిజన్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఫర్ గుడ్స్ అనేది 7.63% పెరిగింది. సిగ్నలింగ్ గ్రోయింగ్ ప్రైస్ పాస్ త్రూ. ఇదేం ఇండికేట్ చేస్తుంది? గ్రోయింగ్ ప్రైస్ పాస్ త్రూ. ప్రైస్ యొక్క పాస్ త్రూని ఇండికేట్ చేస్తుంది. ప్రైస్లు పాస్ ఆన్ అవుతున్నాయి, అంతే కదా. మరి అంటే ట్రాన్స్పోర్టేషన్లో మనకి తెలుస్తుంది పెరిగింది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగిందంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోవడం కనిపిస్తుంది. దిస్ వాజ్ లార్జ్లీ డ్రివెన్ బై
ద 4 ట్రాంచెస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ ఇంక్రీజెస్ బిగినింగ్ ఇన్ మిడ్ మేతో మొదలుపెట్టి మిడ్ మేలో మొదలుపెట్టి 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగారు. విడతలుగా ట్రాంచెస్ అంటే విడతలు అనుకోండి, 4 విడతలుగా పెంచుకుంటూ వచ్చారు. దానివల్లే మనకి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఫర్ గుడ్స్ అనేది బాగా పెరగడం కనిపిస్తోంది. సిగ్నిఫికెంట్లీ ద షార్ప్ రైజ్ ఇన్ కమర్షియల్ ఎల్పిజి ప్రైసెస్ by about 1300 per 19 kg cylinder, representing an increase of over 75% since February, appears to be reflected in inflation in the restaurants and accommodation services category, which stood at 5.75%, the second highest division after the personal care and miscellaneous goods and services. చూడండి, ఎల్పిజి సిలిండర్ ప్రైసులు కూడా బాగా పెరిగాయి కదా, అది మనకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే అకామిడేషన్ సర్వీసెస్, రెస్టారెంట్స్ ప్రైసెస్లో ఇన్ఫ్లేషన్లో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది 5.75%కి పెరగడం అనేది జరిగింది. 19 kg సిలిండర్కి 1300 రూపాయల వరకు ధరలు పెరగడం అనేది మనకు కనిపిస్తుంది. ఫిబ్రవరితో పోలిస్తే 75% ధరలు అనేవి పెరిగాయి. దాని రిఫ్లెక్షన్ మనకి రెస్టారెంట్స్ అండ్ అకామిడేషన్ సర్వీసెస్ కేటగిరీలో మనం చూడొచ్చు. అది మనకి మిస్లేనియస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ తర్వాత సెకండ్ హైయెస్ట్ డివిజన్ అనమాట. ఇన్ఫ్లేషన్ ఇన్ ద లేటర్ కేటగిరీ రీచ్డ్ 18.46. ఇక్కడ లేటర్ అంటే అర్థం ఏంటి, ఇందాక చెప్పిన దాంట్లో తరువాతది. ఇది మిస్లేనియస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కేటగిరీ 18.46% పెరిగింది ఇన్ఫ్లేషన్, రిఫ్లెక్టింగ్ సోరింగ్ ప్రెషియస్ మెటల్ ప్రైసెస్. ఈ మిస్లేనియస్లో మనకి ఏమున్నాయంటే ఎక్కువగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెషియస్ మెటల్స్ దీంట్లోకి వస్తాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ ప్రెషియస్ మెటల్స్తో పోలిస్తే ఈ ఇయర్ గోల్డ్ సిల్వర్ ప్రైస్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి అది మనకి 18.46లో రిఫ్లెక్ట్ అవుతుంది. డొమెస్టిక్ ఎల్పిజి సెకండ్ ప్రైస్ రివిజన్ బై 29 రూపీస్ ఎర్లియర్ దిస్ మంత్ విల్ లైక్లీ ఫైండ్ ఎ ఫుల్లర్ ఎక్స్ప్రెషన్ ఇన్ జూన్స్ కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. డొమెస్టిక్ ఎల్పిజి సెకండ్ ప్రైస్ రివిజన్ బై 29 రూపీస్. డొమెస్టిక్ ఎల్పిజి ప్రైస్లు కూడా 29 రూపాయల చొప్పున పెరగడం అనేది జరిగింది. అది నెక్స్ట్ జూన్ కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్లో మీకు కనిపిస్తుంది. జూన్ యొక్క కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్లో మీకు కనిపిస్తుంది. దాని యొక్క ఫుల్ ఎక్స్ప్రెషన్ అప్పుడు వస్తుంది. ఆల్దో మేస్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ బిలో ద ఆర్బీఐస్ 4% టార్గెట్ అండ్ విత్ ఇన్ ద 2 to 6% టాలరెన్స్ బ్యాండ్, ది ఆర్బీఐ రిటైన్డ్ ఇట్స్ న్యూట్రల్ స్టాన్స్ అట్ ఇట్స్ లేటెస్ట్ మానిటరీ పాలసీ రివ్యూ, సిగ్నలింగ్ కన్సర్న్ ఓవర్ పాసిబిలిటీ ఆఫ్ ఫర్దర్ ప్రైస్ ప్రెషర్స్. మే ఇన్ఫ్లేషన్ అనేది ఆర్బీఐ యొక్క 4% టార్గెట్ కన్నా తక్కువ ఉన్నప్పటికీ, 2 to 6% టాలరెన్స్ బ్యాండ్లో ఉన్నప్పటికీ ఆర్బీఐ రిటైన్డ్ అంటే అదే మెయింటైన్ చేసింది, పాతదాన్నే మెయింటైన్ చేసింది. దేన్ని? ఇట్స్ న్యూట్రల్ స్టాన్స్. తన న్యూట్రల్ స్టాన్స్ని యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేసింది అట్ ఇట్స్ లేటెస్ట్ మానిటరీ పాలసీ రివ్యూ. లేటెస్ట్ మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ తన స్టాన్స్ని న్యూట్రల్గానే మెయింటైన్ చేసింది. మరి ఇక్కడ కీవర్డ్ వచ్చింది. న్యూట్రల్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఈ పదాలు ఎప్పుడు చూసినా సరే మీరు 100% అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ న్యూట్రల్ స్టాన్స్? ఆర్బీఐ స్టాన్సెస్ని మనం వేరియస్ కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి అకామిడేటివ్ స్టాన్స్, ఓకే, ఒకటేమో అకామిడేటివ్ స్టాన్స్, ఇంకోటేమో న్యూట్రల్ స్టాన్స్, ఇంకోటి వచ్చేసి మీకు టైటనింగ్ అంటాం. ఏమంటామమ్మా? టైటనింగ్. టైటనింగ్ అంటే అర్థం ఏంటి చెప్తాను. మీకు వేరియస్ స్టాన్సెస్ యొక్క మీనింగ్స్ ఏంటనేది చెప్తాను. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. మీరు అస్సలు కంగారు పడకండి. అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి, న్యూట్రల్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి, అలాగే మనకి మూడోది క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అని చెప్పి అంటాం. క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? క్యాలిబ్రేటెడ్ టైటనింగ్. ఈ పదాలు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజ్ చేసే పదాలు. సో బేసిక్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో దీని గోల్ ఏంటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్? దీనికి 2 గోల్స్ ఉన్నాయి, ట్విన్ గోల్స్. ఒకటి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి 4 ± 2%లో. 2 ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేయాలి. ఇక్కడ గమనించాలి మీరు, గ్రోత్ని సపోర్ట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండాలి. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడమే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీకి మీదన్న కత్తి మీద సాము. మనకి అది ఒక తాడు మీద వేసుకొని కర్రతో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు చూడండి, అది ఆర్బీఐ పరిస్థితి అనమాట.
ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేద్దామని వడ్డీ రేట్లు విపరీతంగా తగ్గించుకుంటూ వెళ్తే ప్రజలు ఎక్కువగా లోన్స్ తీసుకుంటారు, బ్యాంకులో డిపాజిట్లు చేయడం తగ్గించుకుంటారు, ఎక్కువ ఖర్చు పెడతారు, వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగిపోయి ధరలు పెరిగిపోయి ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలని వడ్డీ రేట్లు ఎక్కువ మెయింటైన్ చేస్తే లోన్స్ తీసుకోవడం తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి, ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనుగోలు తగ్గుతాయి. దానివల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, జీడిపి అనేది దెబ్బతింటుంది, ప్రొడక్షన్ దెబ్బతింటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం ఆర్బీఐ యొక్క గోల్. సో ఆర్బీఐ ఎప్పుడైనా సరే అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ సపోర్టింగ్ ఎకనామిక్ గ్రోత్. అంటే మాకు ఇన్ఫ్లేషన్ గురించి పెద్దగా వర్రీ లేదు, సో ఎకనామీ యొక్క గ్రోత్ని మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. సో అప్పుడు ఏం చేస్తుంది ఆర్బీఐ? లో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ మెయింటైన్ చేస్తుందని అర్థం. సో నేను వడ్డీ రేట్లు తగ్గించబోతున్నాను లేదా తగ్గిస్తాను, గ్రోత్ని సపోర్ట్ చేస్తానని మనకి చెప్తున్నట్టు అనమాట. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, దానికి అదుపు చేయడం కోసం ఆర్బీఐ తీసుకునే స్టాన్స్ క్యాలిబ్రేటెడ్ టైటనింగ్. ఇది ఎప్పుడైతే తీసుకుందో ఇది ఏం ఇండికేట్ చేస్తున్నట్టు మనకి? నేను వడ్డీ రేట్లు పెంచబోతున్నాను, బికాజ్ మై ఫోకస్ ఈజ్ ఆన్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడమే నా గోల్ అని చెప్పి ఆర్బీఐ అనుకుంటుంది. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం నేను వడ్డీ రేట్లని పెంచబోతున్నాను అని చెప్తోంది ఆర్బీఐ ఇక్కడ. సో అలాంటి స్టాన్స్ని క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అని చెప్పేసి అంటాం. మధ్యలో న్యూట్రల్ స్టాన్స్ ఉంది. సో న్యూట్రల్ స్టాన్స్ అదేంటి? క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ కాదు, అకామిడేటివ్ కాదు. సో నేను అటో ఇటో తేల్చుకోలేకపోతున్నాను, లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి ఎకనామిక్ గ్రోత్ సపోర్ట్కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తున్నాను. సో రైట్ నౌ నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది నాకు కూడా తెలీదు. అప్కమింగ్ డేటా బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటాను. నేను అకామిడేటివ్ వైపు వెళ్తానా, క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ వైపు వెళ్తానా, లేదా వడ్డీ రేట్లు పెంచుతానా తగ్గిస్తానా అనే విషయంలో ఒక క్లియర్ ఇండికేషన్ అనేది ఆర్బీఐ ఇవ్వట్లేదు. ఎందుకంటే రైట్ నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఇన్ఫ్లేషన్ ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, గ్రోత్ బాగానే ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంది. కాబట్టి రైట్ నౌ నేను ఏ స్టాన్స్ తీసుకుంటాను అనేది ఇన్కమింగ్ డేటాని బట్టి ఆధారపడుతుంది, రాబోతున్న డేటాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది అనుకోండి, నేను ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ వైపు అడుగులు వేస్తాను. లేదనుకోండి, నేను ఇన్ఫ్లేషన్ ఫుల్గా కంట్రోల్ ఉందనుకోండి, ఎకానమీ స్టటర్ అవుతుంది అనుకోండి, గ్రోత్ బాగాలేదనుకోండి, అప్పుడు అకామిడేటివ్ స్టాన్స్ వైపు వస్తాను. లేదనుకోండి ఐ విల్ కీప్ క్వైట్, సైలెంట్గా న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేస్తాను. అది కథ. సో ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్పింది మనకి? న్యూట్రల్ స్టాన్స్ రిటైన్ చేసింది. ఆర్బీఐ ఏం చేసిందమ్మా? తన న్యూట్రల్ స్టాన్స్ని రిటైన్ చేయడం అనేది జరిగింది. ఎట్ ఇట్స్ లేటెస్ట్ మానిటరీ పాలసీ రివ్యూలో న్యూట్రల్ స్టాన్స్ని రిటైన్ చేసింది, సిగ్నలింగ్ కన్సర్న్ ఓవర్ ద పాసిబిలిటీ ఆఫ్ ఫర్దర్ ప్రైస్ ప్రెషర్స్. సో ఇప్పుడు ఫర్దర్ ప్రైస్ ప్రెషర్స్ వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లేషన్ ఫుల్గా కంట్రోల్లో ఉందని మనం అనుకోవడానికి లేదు అనే భయం ఆర్బీఐకి ఉంది. సో ఇన్ఫ్లేషన్ లేదంటే కంట్రోల్ ఉందనుకోండి, ఆర్బీఐ ఇంకా వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఎకానమీని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో చూడడానికి 3%, 4% తక్కువే ఉన్నట్టు అయినప్పటికీ కూడా ఆర్బీఐకి భయం ఉంది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది అని. అందుకనే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఫర్దర్ ప్రైస్ ప్రెషర్స్ వచ్చే అవకాశం ఉంది, ఆ పాసిబిలిటీ ఉంది అని భావిస్తుంది. కాబట్టి న్యూట్రల్ స్టాన్స్ని మెయింటైన్ చేస్తుంది. మీరు అడగొచ్చు, సార్ ప్రైస్ ప్రెషర్స్ వస్తాయంటే వడ్డీ రేట్లు పెంచేయచ్చు కదా? పెంచేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6% దగ్గరికి వచ్చేసింది, విపరీతంగా పెరిగిపోతుందంటే అప్పుడు పెంచాలి. ఊరికే పెంచడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది దెబ్బతింటుంది. అది మైండ్లో పెట్టుకోండి. Its intervention in the foreign exchange market through dollar sales has meanwhile helped shore up the rupee, Asia's worst performance currency since the US-Israeli conflict with Iran escalated. అయితే ఆర్బీఐ యొక్క ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? మార్కెట్లో ఇంటర్ఫియర్ అవ్వడం, ఇన్వాల్వ్ అవ్వడం. దేంట్లో? ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఆర్బీఐ ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది? ఏం చేస్తూ ఇంటర్వ్యూన్ అయిందంటే డాలర్ సేల్స్ ద్వారా ఇంటర్వ్యూన్ అయింది. దేనికోసం అంట? టు షోర్ అప్ ద రూపీ. షోర్ అప్ అంటే టు ప్రొవైడ్ సపోర్ట్ టు రూపీకి సపోర్ట్ చేయడం, రూపీ విపరీతంగా పడిపోకుండా సపోర్ట్ చేయడం కోసము. అసలు కథ ఏంటి? ఈ స్టోరీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆర్బీఐ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి ఎందుకు వెళ్తుంది? ఆర్బీఐకి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్తో పని ఏంటి? అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఏమవుతుంది? ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో కరెన్సీస్ అనేవి అమ్ముతారు, కొంటారు. మనకి కూరగాయల మార్కెట్లో ఉల్లిపాయలు, టొమాటోలు ఎలాగైతే అమ్ముతారు, కొంటారో, ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీస్, రూపీస్, డాలర్స్, డిఫరెంట్ కరెన్సీస్ మనం ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మనం కొనుక్కోవచ్చు. సో ఆర్బీఐ ఏం చేసింది? రూపీ విపరీతంగా పడిపోతుంది అని చెప్పి భావించి టు సపోర్ట్ రూపీని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి
డాలర్స్ని సేల్ చేసింది. ఏం చేసింది ఆర్బీఐ? డాలర్స్ని సేల్ చేసింది. మీరు అడగొచ్చు, సార్ డాలర్ సేల్ చేస్తే రూపీకి ఏంటి సపోర్టు, ఎట్లా సపోర్ట్ వస్తుంది అని చెప్పి మీరు అడగొచ్చు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా సరే మార్కెట్లో ప్రైస్ అనేది దేని మీద ఆధారపడుతుంది? సప్లై అండ్ డిమాండ్ కదా, అవునా కదా? సప్లై అండ్ డిమాండ్ పైన ఆధారపడుతుంది. ఇప్పుడు ఆర్బీఐ డాలర్స్ ఎక్కువగా అమ్ముతోంది అంటే డాలర్ సప్లై ఏమవుతుంది మార్కెట్లో డాలర్ సప్లై పెరుగుతుంది. డాలర్ సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో డాలర్ ప్రైస్ రిలేటివ్ టు రూపీ ఏమవుతుంది? ఇందాక చెప్పాను, సప్లై పెరిగితే దాని వాల్యూ ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. సో రిలేటివ్ టు రూపీ డాలర్ వాల్యూ తగ్గుతుంది, విచ్ మీన్స్ రూపీ వాల్యూ పెరుగుతుంది అని అర్థం. ఒక డాలర్ ఈక్వల్ టు 94 రూపీస్ ఉందనుకుందాం. ఇప్పుడు తర్వాత డాలర్ ఈక్వల్ టు 93 రూపీస్ అయింది అనుకోండి. ఏమైనట్టు? డాలర్ వాల్యూ తగ్గినట్టు, అంటే రూపీ వాల్యూ పెరిగినట్టు అనమాట. గుడ్ మార్నింగ్ మహేష్. ఓకే, ఈ రకంగా డాలర్ సేల్ చేయడం ద్వారా మార్కెట్లో డాలర్ సప్లైని పెంచి డాలర్ వాల్యూ తగ్గించేలా చేసి రూపీ వాల్యూ కంపారిటివ్గా పెరిగేలాగా ఆర్బీఐ చేయడం అనేది జరిగింది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. సో డాలర్ సేల్స్ ద్వారా రూపీని సపోర్ట్ చేసింది. ఈ రూపీ అనేది ఏషియాస్ వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా ఉంది. ఎప్పటి నుంచి? యుఎస్ ఇజ్రాయిలీ కాన్ఫ్లిక్ట్ విత్ ఇరాన్ ఎస్కలేట్, అంటే బాగా పెద్దదవడం, సమస్య పెద్దదవడాన్ని మనం ఎస్కలేషన్ అంటాం. అది పెరిగినప్పటి నుంచి ఇది ఏషియాస్ వరస్ట్ పర్ఫార్మెన్స్ కరెన్సీగా ఉంది. ద కరెన్సీ విచ్ బ్రీఫ్లీ అప్రోచ్ 97 రూపీస్ టు ద డాలర్ ఇన్ మే ఈజ్ నౌ ట్రేడింగ్ క్లోజర్ టు 95 to 96. 97 రూపీస్ వరకు వెళ్ళిపోయింది కరెన్సీ. ఇండియన్ రూపీ బాగా పడిపోయింది. అది ఇప్పుడు 95కి 96కి మధ్య ట్రేడ్ అవుతుంది. ద సెంటర్ మే నెవర్దలెస్ డ్రా సమ్ కంఫర్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ that core inflation, which excludes food and fuel, remained relatively contained at around 3.8 to 3.9% in May, largely unchanged from recent months. Okay. Center may nevertheless అంటే అయినప్పటికీ, హౌఎవర్ అన్నట్టు సమ్ కంఫర్ట్ తీసుకోవచ్చు. దేని నుంచి తీసుకోవచ్చు? కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఏమైందమ్మా? లార్జ్లీ అన్చేంజ్. రీసెంట్ మంత్స్లో పెద్దగా మార్పు రాలేదు. 3.8 to 3.9% దగ్గర అలా మెయింటైన్ అవుతుందని అర్థం. మరి కోర్ ఇన్ఫ్లేషన్కి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి? అనదర్ కీవర్డ్. ఇట్లా కీవర్డ్ వచ్చిందంటే చాలు మీరు ఇమీడియట్గా రివైజ్ చేసేసుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్? కోర్ ఇన్ఫ్లేషన్కి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి? కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఫుడ్ అండ్ ఫ్యూయల్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఇట్ ఎక్స్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఈ రెండు కూడా హైలీ వొలటైల్. వొలటైల్ అంటే అర్థం ఏంటి? వెంటనే మారిపోతాయి, అస్థిరంగా ఉంటాయి, అస్థిరంగా ఉండే ఐటమ్స్ అన్నమాట. వీటి యొక్క ప్రైసెస్ని ఎక్స్క్లూడ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేసేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. వేరేస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. అన్ని ఐటమ్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. అంటే మనం సిపిఐ అని మాట్లాడినప్పుడు సిపిఐలో ఉన్న అన్ని ఐటమ్స్ని కలిపి చూస్తే అది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అందులో ఫుడ్ అండ్ ఫ్యూయల్ కేటగిరీని సెపరేట్ చేసి రిమైనింగ్ వాటిలో ఉన్న ప్రైస్ ఇంక్రీజెస్ని మాత్రమే మనం మెజర్ చేస్తే దట్ ఈస్ కోర్ ఇన్ఫ్లేషన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. అంటే ఎందుకు చేస్తున్నారంటే ఈ హైలీ వొలటైల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ వల్ల ఇన్ఫ్లేషన్ ఎప్పటికప్పుడు ఊరికే మారిపోతుంటుంది. అందుకని ఆ వొలటైల్ ఐటమ్స్ని తీసేసి రిమైనింగ్ వాటిని మెజర్ చేద్దామని అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఎక్కువగా కోర్ ఇన్ఫ్లేషన్ని యూజ్ చేస్తారనమాట. దిస్ కోయిన్సైడ్స్ విత్ సైన్స్ ఆఫ్ ఏ US-Iran rapprochement అండ్ అన్ఇంటరప్టెడ్ షిప్పింగ్ త్రూ ది హార్మోజ్. అయితే కోర్ ఇన్ఫ్లేషన్ బాగుంది ఒకవైపు, దీనికి ఇట్ కోయిన్సైడ్స్ విత్, దేంతో కోయిన్సైడ్ అవుతుంది? US-Iran rapprochement. వాట్ ఈజ్ rapprochement? ఇంప్రూవ్మెంట్ ఇన్ రిలేషన్స్లో వచ్చే ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు యూఎస్కి ఇరాన్కి గొడవలు అవుతున్నాయి, గొడవలు అనేవి తగ్గి మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం కావచ్చు, రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు, దాన్ని మనం rapprochement అంటాం. సో US-Iran మధ్య రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, ఏమవుతుంది? యుద్ధం అవుతుంది, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఓపెన్ అవుతుంది, దాని ద్వారా షిప్పింగ్ అనేది అన్ఇంటరప్టెడ్గా నిరంతరాయంగా జరిగే అవకాశం మనకు వస్తుంది. ఎప్పుడైతే షిప్పింగ్ అన్ఇంటరప్టెడ్గా జరుగుతుందో, ఎటువంటి అంతరాయం లేకుండా షిప్పింగ్ జరుగుతుందో, మళ్ళీ మార్కెట్లో ఆయిల్ సప్లై అనేది పెరుగుతుంది. ఆయిల్ సప్లై పెరగడం వల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. యట్ అయినప్పటికీ అన్సర్టనిటీ పర్సిస్ ఓవర్ వెదర్ ఇరాన్ మే ఇంపోజ్ ఫీజ్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్సిట్ త్రూ ద వాటర్వే విచ్ కుడ్ కీప్ ఫ్యూయల్ ప్రైసెస్ ఎలివేటెడ్ ఫర్ ఎనర్జీ ఇంపోర్టింగ్ నేషన్స్ సచ్ యాజ్ ఇండియా. కాకపోతే ఇరాన్ యుద్ధంలో విపరీతంగా నష్టపోయింది కాబట్టి, ఆర్థికంగా కుదేలైపోయింది కాబట్టి, మరి ఇకపై స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళే వాళ్ళందరి మీద ఫీజులు ఏమైనా ఛార్జ్ చేస్తుందా?
లేదా ఆయిల్ అలా ఫీజులు ఛార్జ్ చేయడం ద్వారా ఫ్యూయల్ ప్రైసెస్ని ఎలివేటెడ్ లెవెల్ అంటే ఎక్కువగా ఉండేలాగా చేస్తుందా అనే విషయంలో అన్సర్టెనిటీ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయొచ్చు, కానీ సప్లై రెస్టోర్ అవ్వచ్చు, కానీ వాడు ఎక్స్ట్రా ఫీజు వేసే అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఏమన్నా చేసే అవకాశం ఉందనేది మనం తెలియదు. ఈవెన్ ఇఫ్ క్రూడ్ ప్రైసెస్ తగ్గినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ అన్లైక్లీ టు ఇమీడియట్లీ రివర్స్ రిటైల్ ప్రైస్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇమీడియట్గా ప్రైసులు తగ్గించకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్గా చాలా కాలం పాటు వాళ్ళు ప్రైసులు పెంచకుండా ఉంచి చాలా లాస్ అయ్యారు. సో ఆ లాసెస్ని రికవర్ చేయడం కోసం ఇమీడియట్గా వాళ్ళు రిటైల్ ప్రైసెస్ తగ్గించకపోవచ్చు. ఎల్పిజి ప్రైసెస్ టు మే రిమైన్ స్టికీ. ఎల్పిజి ప్రైసెస్లో కూడా పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. స్టికీ అంటే అతుక్కుపోవడం అంటాం చూడు, స్టికీగా ఉందంటే పెద్దగా తగ్గకపోవడం. స్టికీగా ఉండడం అంటే విపరీతమైన ప్రైస్ చేంజెస్ అనేవి రాకపోవడం అని అర్థం. సో ఎల్పిజి ప్రైసెస్లో కూడా పెద్దగా ప్రైస్ చేంజెస్ రాకపోవచ్చు. దస్ మీన్వైల్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఎ డ్యూరబుల్ పీస్ మే హ్యావ్ ఇంప్రూవ్డ్. డ్యూరబుల్ అంటే పర్మనెంట్ అన్నట్టు, ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ అన్నట్టు. లాంగ్ టర్మ్ పీస్కి ప్రాస్పెక్ట్స్ అవకాశాలను ఇంప్రూవ్ అయినప్పటికీ ఎ ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ ఇన్ఫ్లేషన్ అపియర్స్ అన్లైక్లీ. ఇన్ఫ్లేషన్లో ర్యాపిడ్ డిక్లైన్ అనేది ఇట్ అపియర్స్ అన్లైక్లీ, అది కొంచెం రావడానికి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి అని దీని యొక్క అర్థం అన్నమాట. ఐ హోప్ దిస్ పాయింట్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదంతా కూడా మీకు క్రిస్టల్ క్లియర్ అని అనుకుంటున్నాను. మరి దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. నౌ మెయిన్ ఐడియా క్వశ్చన్ ట్రై చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద సెంట్రల్ కన్క్లూజన్ ఆఫ్ ద ప్యాసేజ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద సెంట్రల్ కన్క్లూజన్ ఆఫ్ ద ప్యాసేజ్? Reserve Bank of India must immediately shift to an aggressive rate cutting cycle to stimulate growth since headline inflation remains below 4%. అవునా? ఆర్బీఐ ఇమీడియట్గా వడ్డీ రేట్లు తగ్గించేసేయాలి అని చెప్తుందా? నో, అలా చెప్పట్లేదు. ఎందుకంటే ఆర్బీఐ ఇస్ లిటిల్ వర్రీడ్. ఎందుకు వర్రీగా ఉంది? కన్సర్న్స్ ఇంకా ఉన్నాయి అని చెప్పి ఆర్బీఐ భావిస్తోంది. డిస్పైట్ ఎ పొటెన్షియల్ ఈజింగ్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్, స్ట్రక్చరల్ ప్రైస్ స్టికీనెస్, ఇన్కంప్లీట్ ప్రొడ్యూసర్ పాస్ త్రూస్, persistent energy transit uncertainties mean that immediate sharp drop in India's retail inflation is improbable. ఇది అబ్సొల్యూట్ జెమ్ ఆఫ్ ఎ సెంటెన్స్. దీన్ని పక్కన పెట్టండి. ఇది ఎందుకంటే మీకు మెయిన్ ఐడియా కోసం ఏం చెప్పాను? ఇట్ మస్ట్ బి బ్రాడ్ అన్నాను, చాలాసార్లు చెప్పాను. చాలా బ్రాడ్గా ఉండాలి. అది ఎలా ఉండాలి? చాలా బ్రాడ్గా ఉండాలి. మరి ఈ స్టేట్మెంట్ బ్రాడ్గా ఉందా? ఉంది. ఎందుకని? జియో పొలిటికల్ టెన్షన్స్ గురించి మాట్లాడింది, ప్రైస్ స్టికీనెస్ గురించి మాట్లాడింది, ప్రొడ్యూసర్ పాస్ త్రూస్ గురించి మాట్లాడింది, ఎనర్జీ ట్రాన్సిట్ అన్సర్టెనిటీస్ గురించి మాట్లాడింది. ఇవన్నీ కూడా ఆర్టికల్లో మాట్లాడాం. సో వీలైనన్ని వాటిని ఇది మనకి చెప్తోంది. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్. ఎక్స్ట్రీమ్ ఆన్సర్ ఇవ్వట్లేదు. కాబట్టి బ్రాడ్ అండ్ బ్యాలెన్స్డ్ 2 పారామీటర్స్ బి అండ్ బి ఇది ఫుల్ఫిల్ చేస్తోంది. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ విల్ కంప్లీట్లీ ఎలిమినేట్. చూసారా? కంప్లీట్లీ ఎలిమినేట్. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ని మనం ఇమీడియట్గా తీసి పారేయాలి. ఓకే, ఇక్కడ కూడా చూసారా? ఇమీడియట్లీ షిఫ్ట్ టు, ఇది కూడా కొంచెం మనకి ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది. డి చూడండి, ఇండియాస్ ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ ఈజ్ ఎంటైర్లీ డ్రివెన్ బై అనదర్ వర్డ్ ఎంటైర్లీ. ఇలాంటి జస్ట్ లుక్ ఎట్ ఎల్వై వర్డ్స్, యాడ్వర్బ్స్. ఇలాంటి యాడ్వర్బ్స్ చూడండి, ఎల్వైతో ఎండ్ అవుతున్నాయి. ఇక్కడ ఇమీడియట్లీ, ఎంటైర్లీ, కంప్లీట్లీ. మీకు ట్రిక్ ఇది. ఇట్లాంటివి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం ఓవర్ అవుతుంది, చాలా అన్నీ ఒకేసారి చెప్పేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్లాంటివి డేంజరస్ మనకి. ఓకే, డ్రివెన్ ఎంటైర్లీ బై డొమెస్టిక్ కమర్షియల్ ఎల్పిజి ప్రైసింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. అలా ఏం లేదు కదా, గ్లోబల్ ఇండికేటర్స్తో సంబంధం లేకుండా మనకి డిసైడ్ అవుతుందా? నో, డెఫినెట్గా నాట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. B is the right answer. This is the most balanced and broad interpretation. Inference question చూడండి. With reference to the passage, consider the following assumptions. Okay, ఇది assumptions question ఇది. Let's look at inference question. Based on the text, what can be logically inferred regarding the relationship between wholesalers and consumers in India's current economic climate? సో యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇది ఆదర్ ఆర్గ్యుమెంట్ అయితే ఆర్గ్యుమెంట్ నుంచి మనం డెరైవ్ చేసేదాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేసేదాన్ని అజంప్షన్ అంటాం. అజంప్షన్ సపోర్ట్స్ ఆర్గ్యుమెంట్, ఇన్ఫరెన్స్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్. కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే,
రిటైల్ కన్స్యూమర్స్ హ్యావ్ బాన్ ది అబ్సల్యూట్ మ్యాక్సిమం బర్డెన్. అగైన్ తప్పు. ఎందుకు? ఇక్కడ ఏం చెప్పారు? ప్రొడ్యూసర్స్ ఎంత కాస్ట్ ప్రెజర్స్ అయితే ఫేస్ చేస్తున్నారో మొత్తం అంతా పాస్ ఆన్ చేస్తారంటే మొత్తం అంతా పాస్ ఆన్ చేయలేదు, విడతలుగా పాస్ ఆన్ చేస్తున్నారు. సో మొత్తం అబ్సొల్యూట్ మ్యాక్సిమం బర్డెన్ అంతా కన్స్యూమర్స్ ఫేస్ చేస్తారంటే ఫేస్ చేయలేదు. Wholesale and producer inflation data are lagging indicators that have no statistical correlation. హోల్సేల్ PPI డేటా వల్ల మనకి కొరలేషన్ లేదా? డెఫినెట్గా కొరలేషన్ ఉంటుంది. వాటి ద్వారానే తెలుస్తుంది మనకి. ప్రొడ్యూసర్స్కి ఎంత కాస్ట్ పెరిగిందో మనకి అక్కడ తెలుస్తుంది, హోల్సేలర్కి ఎంత కాస్ట్ పెరిగిందో మనకి WPIలో తెలుస్తుంది. అప్ అంటిల్ రీసెంట్లీ producers and wholesalers had been absorbing a portion of rising input costs, but these costs are increasingly being transmitted to final retail consumers. సో రీసెంట్గా ఈ మధ్య వరకు కూడా ప్రొడ్యూసర్స్, హోల్సేలర్స్ దే ఆర్ అబ్జార్బింగ్ ఏ పోర్షన్ ఆఫ్ రైజింగ్ ఇన్పుట్ కాస్ట్. వాళ్ళకి పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్ని చాలా వరకు వాళ్ళు భరించారు, అబ్జార్బ్ చేశారు. అంటే వాళ్ళ ఖర్చుని వాళ్ళు భరించి పాస్ ఆన్ చేయలేదు. కానీ ఇకపై ఇంక్రీజింగ్లీ బీయింగ్ ట్రాన్స్మిటెడ్, ఇదేంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఆర్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ టు ఫైనల్ రిటైల్ కన్స్యూమర్స్కి అవి పాస్ ఆన్ అవుతున్నాయి. A stabilizing exchange rate automatically forces domestic restaurants and accommodation services to lower their prices. A stabilizing exchange rate automatically forces domestic restaurants and accommodation services to lower their prices. సో ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా? ఆటోమేటిక్గా డొమెస్టిక్ రెస్టారెంట్స్ మరియు అకామిడేషన్ సర్వీసెస్కి ప్రైసెస్ తగ్గుతాయని చెప్పి రాశారు. ఎక్కడ తగ్గుతాయి? తగ్గే అవకాశం లేదు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో ఆన్సర్ ఈస్ సి. అజంప్షన్ క్వశ్చన్ చూడండి. జియోపొలిటికల్ డీఎస్కలేషన్ ఇన్ వెస్ట్ ఏషియా డస్ నాట్ ఆటోమేటికల్లీ గ్యారంటీ అండ్ ఇమీడియట్ రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రిక్షన్లెస్ జీరో కాస్ట్ మ్యారిటైమ్ ట్రాన్సిట్ త్రూ గ్లోబల్ ట్రేడ్ చాక్ పాయింట్స్. ఆర్టికల్లో కూడా అదే చెప్పారు. అంటే మనకి వెస్ట్ ఏషియాలో డీఎస్కలేషన్ అయిపోయినంత మాత్రాన ఇమీడియట్గా ఏ ఇష్యూ లేకుండా మనకి ట్రాన్సిట్ అయిపోతుందంటే చెప్పలేము. ఎందుకంటే ఇరాన్ వాడు ట్రాన్సిట్ ఫీజు అనేది వేసే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది కరెక్టే. Corporate margin recovery strategies by domestic energy distributors can disconnect retail consumer prices from immediate global raw material cost trajectories. Yes. ఎందుకంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి గత కొన్నాళ్ళుగా లాస్ని భరించాయి. ఆ లాసెస్ని రికవర్ చేయడం కోసం అవి ఏం చేస్తాయి? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైసులు తగ్గినప్పటికీ కూడా వాళ్ళు మన డొమెస్టిక్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకుండా అలాగే మెయింటైన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మరి కరెక్టా? ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ బోత్ 1 and 2.